సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత దురుసు ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను కలెక్టర్ చేతన్ సమక్షంలోనే మంత్రి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రనాథ్. దీపిక, శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి సవిత చేసిన ఈ అధికారి ఇచ్చినటువంటి బొకే వెనక్కి విసిరేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1వ తారీఖున ఆమె రేషన్ షాపులు ఓపెనింగ్ లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి రేషన్ షాప్ కు వెళ్ళింది. ఆ వెళ్లే సమయంలో అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారిని ప్రభావతి ఆమెకి మర్యాద పూర్వకంగా గౌరవపూర్వకంగా ఆమెకి బొకే ఇవ్వడం జరిగింది. అయితే ఒక అధికారిని బొకే ఇచ్చినప్పటికీ మంత్రి స్వాగతించాల్సింది పోయి బొకే తీసుకుని వెనక్కి విసిరేయడం అనేది నిజంగా అక్కడ ఉన్న స్థానికులు కానీ అధికారులు కానీ మొత్తం అవాక్ అయిపోయారు. ఒక మంత్రి హోదాలో ఉండి అలా చేయడం కరెక్ట్ కాదనేసి చాలా మంది పడుతున్నారు. ఒకవేళ అధికారిని తప్పు చేసి ఉంటే ఒకవేళ పిలిపించి దండించాల్సింది. అంతమంది సమక్షంలో బొకే తీసుకుని అలా విసిరేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్న అలా చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆమె నిజంగా ఆమె వ్యవహార శైలి సరిగా లేకుంటే అధికారిని ఒకవేళ ఆమె మార్చి వేరే వారిని ఆ స్థానంలో పెట్టుకోవాలి. అధికారిని అక్కడికి వచ్చి ఆమె మర్యాద పూర్వకంగా ఆమె బొకే ఇచ్చేటప్పుడు ఒక మంత్రిగా ఆమె గౌరవించేటప్పుడు ఆమె చేసిన వ్యవహారం ఏమాత్రం సరైనది కదా, అలా ఉండకూడదనే స్థానికులు చెప్తున్నారు. అనేక పర్యాయాలు మేము ఆమె వ్యవహార శైలి పైన కంప్లైంట్ చేశాము. ఆమె సరిగా లేదా వ్యవహార శైలి, ప్రభావిత వ్యవహార శైలి అని స్థానికులు ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఏవైతేనేమి అలా చేయడం కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు కానీ అలాగే కొంతమంది మేధావులు కానీ చెప్పడం ఏంటంటే అధికారిని వ్యవహార శైలి ఎలా ఉన్నా ఒకవేళ పిలిపించి దండించాల్సింది. ప్రజల నుంచి ఎప్పుడైతే అసమ్మతి వచ్చిందో దానిపైన ఖచ్చితంగా ఆమె పిలిపించి దండించి నిలదీయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక సమావేశం జరిగేటప్పుడు, అది ప్రభుత్వ కార్యక్రమం జరిగేటప్పుడు ఆమె మర్యాద పూర్వకంగా గౌరవపూర్వకంగా ఆమె పోయి వెళ్ళి ఇచ్చిన బొకే తీసుకోవాల్సిందే తప్ప తీసుకొని ఉండి రిసీవ్ చేసుకోవాల్సింది అంతే తప్ప బొకే తీసి అందరి సమక్షంలో వెనక్కి వేయడం అనేది కరెక్ట్ కాదని మంత్రి పైన చాలా మంది విమర్శలు దారితీస్తుంది ఈరోజు అని చెప్పవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.